అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు. మరి ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో, రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతుంది మన కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఏ పథకాల ద్వారా ఎవరికి, ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి, అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఒకేసారి కాకుండా 3 విడతల్లో యొక్క డబ్బులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ ఏ విధంగా 3 విడతల్లో వస్తుందో అన్నదాత సుఖీభవాను కూడా అదేవిధంగా 3 విడతల్లో రైతులకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని మనకు దాదాపు అన్నదాత సుఖీభవ పథకానికి 9,000 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ తప్పకుండా 7వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల కాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి రైతులకు ఇప్పటికే విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి. మరి పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా, ఇంతకీ డబ్బులు పడని వారు ఏం చేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 19వ విడత నిధులను విడుదల చేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రాదా అనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న వారు 19వ విడత డబ్బులు పడుతున్నాయి. కాబట్టి మీరు ఒకసారి పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క డబ్బులు మీకు వస్తుందా రాదా అనే విషయాన్ని మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మీకు కనుక చెక్ చేసుకుంటే ఒకవేళ ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా, ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. మీకు ప్రస్తుతానికి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక 3 విడతల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయడానికి 6,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం తరపున, 14,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. తప్పకుండా వెంటనే ఇలా చేయండి. ఇక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులను మీకు డబ్బులు అయితే విడుదల చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ సమాచారాన్ని ఎవరైతే చూస్తున్నారో, తెలుసుకున్నారో వారందరూ కూడా వెంటనే ఇలాగ చేసి మీరు తప్పకుండా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి 9,000 కోట్ల రూపాయల వరకు కూడా సిద్ధంగా ఉన్నాయి జమ అవడానికి. ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క డబ్బులను అయితే పొందండి. ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీ బంధువులు కానీ రైతులు ఎవరైనా ఉంటే వారు తప్పకుండా వారికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేసి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే
నేరుగా మీకు జమ కావడం జరుగుతుంది. ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది. వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తూ ఉంటాయన్నమాట. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే ఏడాది నుంచి కూడా పీఎం కిసాన్ సాయాన్ని అంటే ఏప్రిల్ లేదా మే నెలలో పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు అయితే వస్తాయి. మరి 20వ విడత నుంచి కూడా రైతులందరికీ కూడా 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు పీఎం కిసాన్ సాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. మరి ఏది ఏమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు మనకు డబ్బులు అయితే వేస్తూ ఉంటారు. మరి డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మీరు ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. కాబట్టి మీరు ఈ మార్చి నెలలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై కనుక చేసుకుంటే మీ అర్హతను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం వర్తిస్తుందా వర్తించదా అనే విషయాలను ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు అయితే వేస్తాయి. కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం. సంవత్సరానికి 20,000 రూపాయలు వస్తాయి. కౌలు రైతులకు వస్తాయి, అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు వస్తాయి, దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు వస్తాయి. ఇలా అందరి రైతులకు కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ని తెలుసుకుంటూ మీరు యొక్క పథకాల ద్వారా కనుక లబ్ధి కనుక పొందినట్లయితే మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటాయి. మరి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసం డబ్బులు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి. ఇక పీఎం కిసాన్ 19వ విడత కూడా ఈ నెల 31 వరకు కూడా జమ అవుతుంది. ఒకసారి ఎవరైనా డబ్బులు పడినటువంటి రైతులు ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈ యొక్క పథకాల ద్వారా ఎందుకు డబ్బులు పడలేదనే విషయాన్ని తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. డబ్బులు పడని రైతులు ఒకసారి రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులను అడిగి తెలుసుకుని ఎందుకు పడలేదో తెలుసుకుని ఆ కారణాలు కనుక మీరు చేసుకుంటే మీకు పీఎం కిసాన్ 19 విడత వచ్చేస్తాయి. అలాగే ఏప్రిల్ నుంచి కూడా అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఈ డబ్బులు కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి. ఇదే అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకుని మరిన్ని సమాచారాన్ని మరింత అప్డేట్స్ను కూడా మీరు తెలుసుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి.